గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే నా ల్యాప్టాప్ ఇప్పుడు ఇప్పుడు నేను ల్యాప్టాప్ అవుతుంది సెట్ చేస్తా. కనిపిస్తుందా మంచిగా? హాయ్ హాయ్ సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. ఐ థింక్ నేను ట్యాబ్ నుంచి ఇలా కెమెరాలో చూస్తున్నా, ఎందుకంటే ట్యాబ్కి బ్యాక్ కెమెరా లేదనమాట. మా ట్యాబ్కి ఉన్నా సరే పోయింది, లేకపోతే హ్యాపీ కూర్చోవచ్చు. నేను ఇవన్నీ చూసుకుంటా కూర్చున్నా. సారీ. సీ దిస్ స్క్రాచ్. మీకు ఏమన్నా కనిపిస్తుందా? సారీ గైస్. స్క్రాచ్కి వెళ్ళా. ఇప్పుడు నేను 1 minute నేను ఒకటి స్క్రాచ్లోనే కొన్ని చేశాను. ఆ ప్రాజెక్ట్స్ అవన్నీ మా అన్నయ్య తీసి పడేశాడు. అకౌంటే అంటే లైక్ మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో రాంగ్ కొట్టేశాడు. రాంగ్ కొట్టేస్తే అకౌంట్ పోయింది. ఐ మీన్ క్రోమ్ అకౌంట్ కాదు, సారీ, క్రోమ్ అనమాట. అది పోతే మళ్ళీ చేసుకోవాలి. నాకు తెలీదు. క్రియేట్ కొడతా. ఇప్పుడు నేనైతే చూడండి మొత్తం పోయింది. ఫైలా ఎక్కడా లేవు, ఏం లేవు. ఇంకా నేను చేసినవి అన్నీ పోయినాయి. మా అన్నయ్య అయితే చెడగొట్టేశాడు మంచిగా చేస్తుంటే. సో మీరు చూడనట్లయితే @simple-gar-telugu ఒకసారి చూడండి. ఇది ఎంత యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఉంటాయో అమ్మా, ఎంత యూస్ఫుల్ ఐటమ్స్ అంటే వావ్, సూపర్. సో అలా సింపుల్-gar-telugu అనమాట. అలా కొట్టండి వస్తుంది. అండ్ నేను చేసే ఛానల్ అయితే నా దగ్గరకు వచ్చింది. ఓకే, నేనే ఇంకొక ఫోన్ నుంచి వీడియోస్ చేస్తాను చూడండి. నిన్న చేసే వీడియోస్ చూడండి. ఇదే నా అకౌంట్ అనమాట. చూడండి సరిగ్గా. నాకు నేను వేరే అకౌంట్ నుంచి చేశాను ఇది. సో మీకు 94 వీడియోస్. నా ఫస్ట్ వీడియో 21 hours ago నా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసా. అండ్ షార్ట్స్ అయితే పాపులర్ చూస్తా. పాపులర్ ప్లీజ్ గో టు మై. సో ఒకటి పెట్టాను నేను, దానికి ఒక అక్క 1 minute నేను హే రంగులే యాక్చువల్గా సంపద అని ఒక అక్క పెళ్ళికి వెళ్ళాం. అప్పుడు నేను ఇది పోస్ట్ చేశాను. మా డాడీ ఫోన్ నుంచి పోస్ట్ చేస్తే సంపద అక్క పెళ్ళి అంటే మా స్కూల్లో కాదు, మా స్కూల్ ఫౌండర్ అలా ఎవరు పెళ్ళికి వెళ్ళాం. అయితే ఒక అక్క అయితే కామెంట్ పెట్టింది, బ్యూటిఫుల్ సో క్యూటీ అని పెట్టింది. అలియా అంట 3 months ago. అది 3 months ago అలియా 5028 అనమాట. ఓకే, థ్యాంక్ యూ అక్క. అండ్ అది నా ఫస్ట్ కామెంట్ అనమాట. నేను ఫస్ట్ కామెంట్ అని నేను చెప్పాను కదా, ఇప్పుడు అకౌంట్ చూపించాను కదా, ఒక అకౌంట్ ఏంటంటే లైక్
దాంట్లో నా ఫస్ట్ కామెంట్ వచ్చింది అని ఆ అకౌంట్లో ఒక షార్ట్ చేసా. దాంట్లో ఏం చెప్పానంటే నా ఫస్ట్ కామెంట్ వచ్చింది, చాలా బాగుంది. అంటే ఫస్ట్ కామెంట్ వచ్చింది, నాకు చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అక్క సో మచ్ అని పెట్టాను ఆ ఛానల్ నుంచి. అండ్ నిన్న 1 వ్యూ ఒకదానికి, 2 వ్యూస్ ఒకదానికి, ఇంకొక. అండ్ మీకు యూస్ఫుల్ ఐటమ్స్ కూడా నేను పెడుతున్నా దాంట్లో. యూస్ఫుల్ ఐటమ్స్, నాట్ ఐటమ్స్ బట్ యూస్ఫుల్ థింగ్స్ కూడా పెడుతున్నా, కావాలంటే చూడండి. ఇంకా సో ఈ 2 ఏంటంటే డ్యూయోలింగో అనమాట. నేను ఏం చేశానో తెలుసా, యాక్చువల్గా ఆ ఫోన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది పానాసోనిక్ ట్యాబ్ అనమాట. నేను వీడియో చేసే డివైస్ అయితే పానాసోనిక్ ట్యాబ్, అండ్ అదైతే నా ఫోన్ అనమాట, శాంసంగ్ ఫోన్. ఆ శాంసంగ్ ఫోన్ నుంచి పానాసోనిక్, నేను యాక్చువల్గా డ్యూయోలింగో ఎలా చేశాను అంటే ఆ శాంసంగ్ ఫోన్ నుంచి ట్యాబ్కి ఇలా చూపించుకుంటా, గైస్ నేనైతే డ్యూయోలింగో చేస్తున్నా ఇలా చేశాను. ఒకసారి వినండి నేను ఎలా చేశాను. 1 minute చూపిస్తాను. See. Hi guys, welcome back to my channel. సో మీరు డ్యూయోలింగో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ ట్యాబ్లోనే చేశాను. ఇది ప్లే స్టోర్కి వెళ్ళండి ఈజీగా. నేనైతే ఇప్పుడు కోర్స్ చెయ్యట్లేదు, మర్చిపోతున్నా, అందుకే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి వెళ్ళా డ్యూయోలింగో యాప్ని. వన్ మినిట్ కొట్టేసి చూపిస్తా. వచ్చేసింది. ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటున్నాను నేను. ఇన్స్టాల్ అయిపోయాక చూపిస్తా. త్వరగా అయితే ఇన్స్టాల్ అయిపోయింది డ్యూయోలింగో. ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది లోడింగ్. వన్ మినిట్ గైస్, 1 minute. ఎస్, ఓపెన్ చేయడానికి వచ్చేసింది. 1 minute. మిగతా యాప్స్ అన్ని క్లియర్ చేసుకుని డ్యూయోలింగో ఒకటే తీస్తా. గెట్ స్టార్టెడ్. ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనమాట. ఓకే పర్వాలా, గెట్ స్టార్టెడ్ కొట్టాను నేను. హాయ్ దేర్, ఐమ్ డ్యూ. ఓకే, just 6 quick questions before we start your first lesson. Okay. ఆ 6 questions ఆన్సర్ చేసేయండి. నేను మళ్ళీ ఆన్సర్ చేసాక చూపిస్తా. డ్యూ అయితే 6 questions అడిగేసింది. అండ్ ఏమంటుందంటే, సిన్స్ యూ నో సమ్ కామన్ వర్డ్స్ ఇన్ జపనీస్ యూ షుడ్ స్టార్ట్ విత్ సెషన్ 1. కొన్ని నాకు ఆల్రెడీ తెలుసు, అందుకని సెషన్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కంటిన్యూ నొక్కా. ఇంకా కోర్స్ వచ్చేస్తుంది. సుషి అంటే ఇది తెలుసు ఇలా. సో చూసారు కదా గైస్, అలా అయితే డ్యూయోలింగోని నేను ఇన్స్టాల్ చేసుకొని కోర్స్ మొదలుపెట్టా. ఇప్పుడు నేను ఏదైతే పానాసోనిక్ ట్యాబ్ అని చెప్పాను కదా, ఆ పానాసోనిక్ ట్యాబ్ నుంచే నేను డ్యూయోలింగో అనేది చేస్తున్నా రోజు కోర్స్, జపనీస్ కోర్స్. ఆ పానాసోనిక్ ట్యాబ్ నుంచి చేస్తున్నాను కదా, అది నేను ఫస్ట్ అయితే ఫోన్ ఇలా పెట్టుకున్నా. 2 డివైజెస్ నీడెడ్ చేయడానికి. నేను ఒక పానాసోనిక్ ట్యాబ్లో డ్యూయోలింగో చేస్తూ ఉంటా, ఒక దాంతో ఏమో రికార్డ్ చేస్తూ ఉంటా, సామ్సంగ్ దాంతో రికార్డ్ చేస్తున్నా.